వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. స్వామియే శరణమయ్యప్ప. తమిళనాడు చేరుకున్న మంతని అయ్యప్ప మహాపాదయాత్ర స్వాములు. వార్త వివరాలకి వెళ్ళినట్టయితే పెద్దపల్లి జిల్లా మంతని నుంచి ప్రారంభమైన శబరిమల మహాపాదయాత్ర బుధవారం రోజుకు 36వ రోజుకు చేరుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులు దాటి సుమారుగా 900 కిలోమీటర్లు ప్రయాణించి తమిళనాడుకు చేరుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాపాదయాత్ర స్వాములు మరో 16 రోజుల్లో శబరిమల చేరుకుంటారని అంచనా. ఈ మహాపాదయాత్రలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అయ్యప్ప స్వాములు నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో పాల్గొంటున్నారు. లోక కళ్యాణార్థం చేస్తున్న ఈ మహాపాదయాత్ర విజయవంతం కావాలని మంతని గత పాదయాత్ర చేసిన స్వాములు సింగారం కృష్ణయ్య, గుండ రాజు, సడవలి స్వాములు ఆ శబరిమల శ్రీధర్మ శాస్త్ర స్వామి ఆశీస్సులతో ఆ పాదయాత్ర విజయవంతం కావాలని, అందరికీ ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని వారు తెలియపరిచారు. స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో పూర్తిగా చూడండి. మరిన్ని లేటెస్ట్ వార్తలు మా ఛానల్లో చూడొచ్చు. సత్య న్యూస్ తెలుగు సదా మీ సేవలో. కానీ అట్లా వెనక వరకు రా మంతని టు శబరిమల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 34వ రోజు స్వామి పాదయాత్ర బయలుదేరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రం పాదయాత్ర ముగించుకొని ఈరోజు తమిళనాడులో అడుగు పెడుతున్న స్వామి మన లడ్వ నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో వేణుగోపాల గురుస్వామి ఆశీస్సులతో మనం కరీంనగర్ నుండి బయలుదేరినాం స్వామి. ఈరోజు కర్ణాటక బార్డర్లో ఉన్నాం స్వామి, ఎంటర్ అయినాం. అలాగే మనకు కరీంనగర్ గురుస్వాములు మన నటరాజ స్వామి, హరికృష్ణ స్వామి, మన విట్టు స్వామి గారి ఆధ్వర్యంలో మేము నడుస్తున్నాం స్వామి. వారికి ఆ అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని, ఈ పాదయాత్ర బృందానికి కూడా అయ్యప్ప ఆశీస్సులు నిలవేలా ఉండాలని స్వామియే శరణమయ్య. స్వామియే సమస్త మానవాళి శాంతి శ్రేష్ఠుల కోసమై వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ మహాపాదయాత్ర జరుగుతుంది స్వామి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో పాదయాత్ర 30 రోజులు గడిచి ఈరోజు తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అయినాం స్వామి. ఈ పాదయాత్ర ఎన్నో కష్టాలతో ఆ అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో సుమారు 850 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఈరోజు తమిళనాడు బార్డర్లోకి చేరుకోవడం అయింది స్వామి. మేము ఇంకా 16 రోజుల్లో శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నాం స్వామి. ఈ పాదయాత్ర ఇట్లనే దిగ్విజయం చేకూరాలని, స్వాములందరికీ అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ స్వామియే.